పోయినసారి సెప్టెంబర్ 12, 2024 నాడు ఇదే వేదికగా మనం కార్యక్రమం నిర్వహించుకున్నాం. ముందుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అసోసియేషన్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. అంటే మనం చప్పలతో తెలపాలి. ఫస్ట్ చప్పలు గట్టి కొట్టాలి. ఎందుకంటే మన సమస్యల్ని వాళ్ళ సమస్యలుగా భుజాన వేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి జరిగే అన్యాయాలని ప్రతిరోజు కాలుకు పట్టగట్టకుండా ఇష్టానుసారంగా ప్రభుత్వం చేసే దాడులను ఖండించడానికి మేము మీ వైపున ఉన్నాము, మేము మీకు భరోసాను ఇవ్వగలము, మేమే మీ భరోసా అని చెప్పడానికి ఇట్లాంటి వేదికలు ఏర్పాటు చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలన్నా. థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే ఇలా ప్రధాన సమస్య మనం ఎదుర్కొంటున్నది, ప్రభుత్వాలు మారినాయి, జెండాలు మారినాయి, ఎజెండాలు కూడా మారినాయి, కానీ మన అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మాత్రం ఒక ఎజెండా లేదు. ఎందుకు లేదంటే మనలో మనమే విభజించి పాలించే విధానాన్ని మనం మోసుకొని తిరుగుతూ ఉన్నాం. ఏ ఒక్కరు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మేమైతే సిద్దిపేట నుంచి ఒక ప్రామిస్ చేస్తున్నాం, అవుట్సోర్సింగ్ వ్యవస్థ గురించి ఎక్కడ ఏ వ్యక్తి మాట్లాడినా ఆ జెండా కింద మేము నిలబడతాం. ఆ కుటుంబాలకి మేము కూడా మీ వైపున ఉన్నాం, మీతో పాటు మా ప్రయాణం అని చెప్పడానికి మాత్రమే ఇక్కడి వరకు వచ్చినాం. ప్రభుత్వం అనేది అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగులకు ఇప్పటి వరకు కొనసాగింపు సరిగా ఇచ్చే జీవోలు ఇవ్వలేదు. ఎందుకంటే కార్పొరేషన్ చేస్తామని కాలయాపన చేసిండు, సబ్ కమిటీ వేసిండు. ఫైనాన్స్ మినిస్టర్ గారు స్వయానా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఒక ఆర్థిక శాఖ మంత్రిగా ఉండడం ఒక శుభసూచకం. అయితే మరి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా సబ్ కమిటీ వేసి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎందుకు పిలవట్లేదు, చర్చలకు ఎందుకు ఇవ్వట్లేదు? డిఏలు వాళ్ళకి ఇవ్వాలి, ఉద్యోగాలు వాళ్ళే వేస్తున్నారా, లేకపోతే రెగ్యులర్ జీతాలు వాళ్ళకి ఇవ్వాలా? మనకు పిల్లలు లేరా, రూమ్ రెంట్ లేవా, పాల బిల్లు, నీళ్లు, రూమ్ రెంట్లు, స్కూల్ ఫీజులు, నిత్యావసర వస్తువులన్నింటివి, రోజు ఖర్చులంటివి విపరీతంగా పెరిగిపోయినాయి. ఫ్యూయల్ ఖర్చు పెరిగిపోయింది. ఇక్కడ నుంచి అక్కడ ప్రయాణం చేయాలంటే పెట్రోల్ డీజిల్ ఖచ్చితంగా కావాలి. ఇవాళ పట్టాల బతుకునే పరిస్థితి ఏంది? రూమ్ రెంట్లు కట్టాలంటే చెప్పుకోలేని అవస్థ. చెప్పుకుంటే సిగ్గు పోతుంది, చెప్పుకోకపోతే ప్రాణం పోతున్న విధంగా తయారైపోయింది. మరి ఎట్లా బతుకుతున్నారు అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్ అంటే? రెండు వైపులా పదునున్న కత్తి. కాబట్టి నిత్యం కత్తుల వంతన మీద నడిచేటోడికి ప్రాణ భయం లేదు, అప్పుల భయం లేదు, కానీ ఒక భయం ఉన్నది. ఉన్న ఉద్యోగాన్ని అయినా సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు జీతాలు ఇచ్చినా సరే పీకేయకుండా కాపాడమని ప్రాధాయపడుతున్నాడు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇలా ప్రమాద పంచడంలో మనం ఉన్నామని చెప్పేసి మనం తెలుసుకోలేకపోతున్నాం. మన డిపార్ట్మెంట్ లో పనిచేసే ఉద్యోగుల మాదిరిగా మనం రోజు నాకెందుకులే పక్క వ్యక్తిని తీసేస్తున్నాడు కదా, నా దాకా రాలేదు కదా, సమస్య నాది కాదు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నాం. కానీ చాప కింద నీరులాగా అందరినీ ఒకేసారి తూర్చుకుపెట్టిపోయి లేబర్ కోర్స్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని కనుక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే మన జీవితం కష్టార్థం అయిపోతుంది, మన ఉద్యోగం కూడా మనకు ఉండకుండా పోతుంది. నెంబర్ 2 ఏంటంటే, ఇన్ని రోజులు ఎవరికి వెయిట్ చేసినాం, ఇకనైనా యుద్ధానికి సిద్ధం అవుదామా లేదా అనే దాని మీద మనం గుండెల మీద చేసుకొని మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే సమస్యను మనం క్రియేట్ చేయాలి. మనం సమస్య తీర్చమని ప్రభుత్వం వెంబడబడుతున్నాం, మంత్రులు వెంబడబడుతున్నాం. నిన్న మొన్న ఆయన కార్మిక శాఖ మంత్రిగా మీరు కలిసి తిరిగిపోయేది కదా, ప్రతి చోట కలుస్తున్నాం. కానీ మనకు వచ్చింది ఏంటంటే జీరో. ఎక్కడ ఏం చేసినా జీతం మాత్రం ఇవ్వట్లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి మొదలు పెడితే రాష్ట్ర ప్రభుత్వం దాకా పనిచేసే ఉద్యోగులు కూడా గ్రామీణ స్థాయి నుంచి మొదలు పెడితే కేంద్ర ప్రభుత్వం దాకా అన్ని రకాల సంక్షేమ పథకాలు తీసుకుపోయేది ఒక అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగం మాత్రమే. ప్రభుత్వానికి వెన్నుముక అని చెప్పుకునే ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకు మనం పట్టించుకోవట్లేదు? మనకు ఉద్యోగ భద్రత ఇవ్వడానికి వచ్చిన నష్టం ఏమున్నది? కాంట్రాక్ట్ విధానాన్ని, అవుట్సోర్సింగ్ విధానాన్ని లేకుండా చేస్తామని గత ప్రభుత్వం మాటిచ్చింది, ప్రభుత్వమే లేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రజాప్రభుత్వంలోనన్నా కనీసం అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఉద్యోగ భద్రత కావాలని, అట్లనే మన ఉద్యోగాలని పోకుండా కనీసం పీకేయకుండా కాపాడాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం అనేది ఇట్లాంటి చిరు ఉద్యోగుల మీద సీత కన్నును మానుకోవాలి. ఎందుకు పిచ్చుక మీద బ్రహ్మస్థాలు వేస్తే ఏమొస్తుంది? కలెక్టరేట్లో మన అవుట్సోర్సింగ్లో ఉంటారు, కాంట్రాక్టర్లో ఉంటారు. సెక్రటేరియట్లో, అసెంబ్లీలో, రాజ్భవన్లో కూడా తోటమాలి పనిచేసే కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగి రాజ్భవన్లో. మరి ఎందుకు? వాడి కుటుంబం లేదా? 2 రూపాయలు చేసి ఏమొస్తాయి? సరే, నిబంధన ప్రకారం నేను ఉద్యోగం తీసేయండి. జీవో నెంబర్ 6 ప్రకారం ఇన్ని సంవత్సరాలు చేసినాం కదా, మరి ఈ శాఖలో ఏదో గ్రూప్ 4
గ్రూప్ 2 నుంచి వచ్చే ఉద్యోగులను సర్దుబాటు చేయాలి కదా. లేని శాఖలకి సంపాదించండి, సర్దుబాటు చేయండి, పుట్టని పుట్టకండి. సో ఈ ఆవేదన అనేది పొద్దంతా చెప్పిన కూడా ముచ్చట కాబట్టి పంట వండినోడు అదే పాట పాడుతున్నాడు, ఎక్కువ మాట్లాడితే ఇంకా పెద్దవాళ్ళు మాట్లాడదు కాబట్టి నాకు ఈ సమయం ఇచ్చినందుకు ఈ వేదిక మీద ఉన్న మిత్రులకు, ఈ ప్రయాస మీద ఉన్న ఉద్యోగ సంఘ నాయకులకి, అత్యున్నత మహిళలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుని ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రెవెన్యూ జేఏసీ తరఫున